విజయవాడలో దుర్గగుడి పాలక మండలి సమావేశం జరిగింది. ఆలయ కార్యనిర్వహణ అధికారి సీనా నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. పలు తీర్మానాలను ఆమోదించారు. శివరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులు నదీ స్నానం ఆచరించేలా ఏర్పాట్లు చేశామని పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. భక్తులు ప్రమాదాలకు గురికాకుండా అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. శివరాత్రి జాగారం కోసం వచ్చే భక్తులకు వసతి కల్పిస్తామన్నారు. లడ్డూల తయారీకి అవసరమైన యంత్రాలను తెప్పించాలని సమావేశం తీర్మానించిందన్నారు. శివరాత్రి విషయంకి వస్తే మరి మనం దసరా ఉత్సవాల్లో కానీ భవానీలకు కానీ జలుస్థానం విపరీతమైన వాటర్ ఉండటం వల్ల ఏదన్నా ప్రమాదం జరుగుతుంది భయంతో మనం జలుస్థానంతో ముగిస్తే భక్తులు సాటిస్ఫై అవ్వట్లేదనే ఉద్దేశంతో ఈసారి రేపు శివరాత్రికి మాత్రం పక్కాగా భక్తులు వాటర్లో మునిగేటట్టుగా శివశివ అనే నదీ స్థానానికి ప్లాన్ చేసాం. ఆల్రెడీ పని జరిగింది. అక్కడ కొంత ఫెన్సింగ్ కూడా వేసేయమన్నాను. ఎవరికి ప్రమాదం జరగకుండా చిన్నపిల్లలు కానీ వాళ్ళు కానీ ఆ ఫెన్సింగ్ దాడి ఆ నీళ్ళలో పడతాం అవి జరగకుండా అది ఈసారి శివరాత్రికి మాత్రం డెఫినెట్గా అక్కడ జల్లు స్థానం ఉంటుంది. లోనకి వెళ్ళటం భయపడిన వాళ్ళు కానీ వాళ్ళు మునగడానికి కూడా ఏర్పాట్లన్నీ కూడా చేసాం కొత్తగా రేపు శివరాత్రికి. మరి ఆ రోజు మీకు ఆ పూజలన్నీ కూడా మీకు తెలుసు. మరి ఆల్రెడీ రేపు 13వ తారీఖు నుంచే శివరాత్రి సందర్భంగా ఎన్నో రకాల పూజలు జరుగుతాయి. అక్కడ హోమం జరుగుద్ది. మరి ఆ రోజల్లా కూడా 1 గంట వరకు దేవాలయం తెరిసే ఉంటుంది భక్తులకి. జాగారం చేసే వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ అది ఉత్సవం ఘనంగా ప్లాన్డ్గా చేసుకుందామనే నిర్ణయం చేసుకున్నాం. అది కూడా మరి ఇక్కడ వచ్చే ఎంతోమంది భక్తులు వస్తారు కాబట్టి మరి అలాగే ఎన్నో విషయాలు అంతకుముందు కూడా పెండింగ్లో ఉన్న విషయాలు కానీ అటువంటి విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది.